నాగచైతన్య, సమంత, ఋతుప్రభు విడిపోయి ఎన్ని సంవత్సరాలవుతోంది? మరి సమంత ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో నాగచైతన్య అప్పుడే శోభితా ధూళిపాలతో ప్రేమాయణమైతే మొదలు పెట్టేశారో ఆ తర్వాత వాళ్ళిద్దరూ పలు రెస్టారెంట్స్లో ఫారెన్లో సైతం డేటింగ్ చేస్తున్న ఫోటోలు వచ్చాయి. అప్పట్లో అందరూ దాన్ని ఖండించిన చివరి కాంబినేషన్ చేశారు నాగచైతన్య. ఇప్పుడు ఈ రోజు ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సమయంలో సమంత చీఫ్ గెస్ట్ గా వెళితే ఎలా ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంటూ సోషల్ మీడియాలో సమంత ఫ్యాన్స్ అయితే మరి ఇప్పటికే కొన్ని మీమ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. సమంత నాగచైతన్యని ఎంతో ప్రేమించింది. వాళ్ళిద్దరూ ఎంతగానో గాఢంగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. దాదాపు వాళ్ళ లవ్ అండ్ మ్యారేజ్ లైఫ్ నియర్లీ ఒక 10 ఏళ్ళు ఉంటుంది. మరి 10 ఏళ్ళు తెలుసుకున్నటువంటి ఆ జీవితం సరిపోలేదా? ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఎక్కడ లోపించిందని తెలియదు. ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నటువంటి విషయం మరి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా తెలియకపోవడమే. ఆ రేంజ్లో అయితే సాగింది. ఏది ఏమైనా సమంత మాత్రం నాగచైతన్య నుంచి విడిపోయిన ఆ బాధని తట్టుకోలేక చివరికి మయోసైటిస్ అనేటువంటి ఒక వ్యాధికి గురైంది. ఇండస్ట్రీ నుంచి పూర్తిగా దూరమైంది. మళ్ళీ తనను తాను సెకండ్ మోడ్లో తీసుకుని వచ్చి తన లైఫ్ ఇంకా మీదట ఎలా ఉంటుందా అంటూ ఛాలెంజింగ్ అయితే సాగిస్తోంది. సో ఈ నేపథ్యంలో సమంత ఇప్పుడు తన తండ్రిని కూడా కోల్పోయి బాధలో ఉండగా, తన తండ్రికి సంబంధించిన విషయంలో కుటుంబంలో అందరూ కూడా ధైర్యం చెప్తూ ఉండగా నాగచైతన్య ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. నాగచైతన్య కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా సమంతని కనీసం పరామర్శించలేదని కూడా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు సమంత నాగచైతన్య పెళ్లికి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగా సమంత లాంటి ఒక మంచి మనిషిని దూరం చేసుకుని ఎంతగానో ఇబ్బంది పెట్టారో, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ సమంత అభిమానులైతే నాగచైతన్య మీద చాలా కోపంగా ఉన్నారు. అసలు సమంత కంటే ఎందులో నాగచైతన్యకి శోభిత అంటే అంత నచ్చేసింది. నాగచైతన్య శోభితకి సంబంధించిన ఆ జోడీని చూసి ఇంతవరకు ఒక్కరు కూడా విషస్ని అందించకపోగా మరి శోభితని ట్రోల్ చేసే వాళ్ళే ఉన్నారు. కానీ శోభిత మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నాగచైతన్యతో కొత్త లైఫ్ని మొదలు పెట్టబోతోంది.